బ్రహ్మకమలం మొక్కే అద్భుతం అనుకుంటే అందులో చాలా రకాలు ఉన్నాయండి. మీకు తెలుసా? నాకు కూడా ఈ మధ్య తెలిసింది అందులో కలర్ వేరియేషన్స్ ఉంటాయని చెప్పి. ఇంతకుముందు అంతా వైట్ ఒక్కటే ఉండేది అనుకునేదాన్ని. ఇప్పుడైతే యెల్లో, పింక్, పర్పుల్ చాలా కలర్సే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చూసారా, ఇదొక వెరైటీ అంట. కలర్ ఏంటన్నది తెలియట్లేదు కానీ మొక్క మాత్రం బ్రహ్మకమలం లాగా ఉంది. బట్ ఆ మొగ్గ మాత్రం అలా అనిపించట్లేదు. ఏం మొక్క అండి అని అడిగితే బ్రహ్మకమలమేనండి అన్నారు. అదేంటి ఇలా ఉంది, మరి మొగ్గ మా ఇంట్లో ఉన్న మొగ్గ ఇలా లేదు కదా అంటే ఇదొక వెరైటీ అండి అని అన్నారు. అది కలర్ ఏమవుతుందో తెలియదు కానీ బట్ నాకు తెచ్చుకోవాలనిపించింది. కానీ కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు. 650 చెప్పారు. ఫైనల్గా 500కి ఇస్తా అన్నారు. నేను 300కి ఇస్తే తీసుకుందాం అనుకున్నాను. కానీ తర్వాత మళ్ళీ ఆలోచించాను, చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి, మొగ్గలు ఉన్నదాన్ని తెచ్చిపెట్టి పూయించుకుంటే ఏముంటుంది, మన ఇంటికి వచ్చాక మొగ్గలు వచ్చి పూస్తే కదా అసలైన సంతోషం. ఇంకా రేటు కూడా ఆయన తగ్గించలేదు అని చెప్పి ఇంకా తీసుకోలేదు. వేరే మొక్కలు తీసుకుందామని వెళ్ళాను అసలు నర్సరీకి. వెళ్ళగానే ఇంక ఇక్కడ ఈ మొక్క కనిపించేసరికి భలే హ్యాపీగా అనిపించేసింది. యాక్చువల్గా నర్సరీ పర్సన్ కూడా చూడలేదంట వాటికి మొగ్గలు ఉన్నాయని చెప్పి. నేను కూడా ఇప్పుడే చూశాను మేడం అని చెప్పి అంటూ ఉన్నారు. ఇదేంటి అని అడిగితే ఇంకా వెళ్ళి కొన్ని మొక్కలు అయితే తెచ్చుకున్నాను. కొన్ని ఇండోరు, కొన్ని అవుట్డోరు. ఏ సీజన్లో మొక్కలు ఎలా ఉన్నా వర్షాకాలంలో మాత్రం చాలా హెల్తీగా ఉంటాయి కదా. ఎప్పుడూ డల్గా ఉండే మొక్కలు కూడా ఈ రైనీ సీజన్లో చక్కగా చిగురించి పువ్వులు పూస్తాయి. మెయిన్గా అవుట్డోర్, ఇండోర్ అయినా చక్కగా సస్టైన్ అవుతాయి కానీ అవుట్డోర్ అయితే ఇంకా బాగా ఉంటాయి ఈ వర్షాకాలంలో వాటి గ్రోత్. ఇంకా గులాబీ, అలాగే మరువం, ఇంకా కొన్ని ఇండోరు అలాంటి ప్లాంట్స్ తీసుకొచ్చాను. ఎక్కువ కాదు, చాలా కొంచెం. ఇంకా తెచ్చిన వాటిని ప్రస్తుతానికి అలా సెట్ చేశాను. వెంటనే రీపోర్ట్ చేయకూడదండి. ఏ మొక్కలు తెచ్చినా కూడా మన ఇంటి వాతావరణానికి అలవాటు అవ్వాలి కాబట్టి ఒక 1 వీక్ అన్న ఉంచి తర్వాత రీపోర్ట్ చేయాలి. సో ప్రస్తుతానికైతే వాటిని అలా అక్కడక్కడ సెట్ చేసి పెట్టేశాను. ఇదైతే శుక్రవారం సాయంత్రం అనమాట. మా చిన్న పాపని మ్యూజిక్ క్లాస్లో డ్రాప్ చేసి ఇంకా అక్కడ నుంచి నర్సరీకి వెళ్ళి తీసుకొచ్చాను. అక్కడ దగ్గరే ఉంటుంది. ఎప్పుడో అనుకుంటూ ఉన్నాను వెళ్ళాలని, అలా బద్దకించి మొత్తానికి ఇంక ఇవాళ తెచ్చుకున్నాను. ఇంకొన్ని తేవాలి, కింద మొక్కలు పెడదాం అనుకుంటున్నాను పార్కింగ్ ఏరియాలో. అక్కడ ఇంకా చూడాలి. ప్రస్తుతానికి కొన్ని తీసుకొచ్చాను అనమాట. అది చిట్టు గులాబీ ఎక్కువ పూస్తుంది. సో ఇంకా అదొకటి తీసుకొచ్చాను. అంతకుముందు వైట్ కలర్ది తీసుకొచ్చాను. అది కూడా చక్కగా సస్టైన్ అయింది. కొత్త మొగ్గలు వచ్చి పువ్వులు కూడా పూస్తూ ఉంది. ఇది పింక్ అనమాట. నార్మల్గా మనకి నాటు గులాబీ ఉంటుంది కదా, అది కూడా ఉంది. ఇదిగోండి చూసారా, మా ఇంట్లో ఉన్న బ్రహ్మకమలం మొగ్గ ఇలా ఉంది, నర్సరీలో మొగ్గ ఏమో అలా ఉంది. బ్రహ్మకమలం అయితే బ్లూమ్ అవడానికి రెడీగా ఉంది. ఆల్రెడీ పూసిందిలేండి. నేను అది కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను. మొక్కల్లో గ్రోత్ అయితే చాలా బాగుంది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట వాటిని అలా చూడగానే. వర్షం మెయిన్ రీజన్ అయితే నేను ఇచ్చే పోషకాలు కూడా అనిపిస్తుంది. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు అవి రెగ్యులర్గా ఇస్తూనే ఉంటాను. ఈ మధ్య ఏంటంటే వెజిటబుల్ వేస్ట్, పల్పు అవన్నీ కూడా కలిపి వాటర్లో డైల్యూట్ చేసి ఒక 1 or 2 days ఉంచి ఇస్తున్నాను అనమాట. సో దానివల్ల మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయి అనిపిస్తుంది. ఇంకా అక్కడ చూస్తున్నారు కదా, తమలపాకు మొక్క చాలా హెల్తీగా వెళ్తుంది. అదైతే ఇంకా గుమ్మానికి పాకిద్దామని చెప్పి ఇంకా అటు సైడ్కి సెట్ చేశాను. ఇటు సైడ్ మనీ ప్లాంట్, అటు సైడ్ తమలపాకు రెండు కలిపి అల్లుకుంటాయని చెప్పి. చూడటానికి బాగుంటుంది కదా, ఒక తోరణం లాగా ఉంటుంది ఇంటికి. నాకు ఇప్పుడు కాదు, మేము రెంట్కున్నప్పటి నుంచి ఇంటికి అలా మనీ ప్లాంట్ తోరణం అయితే ఉండేది. అంటే 18 years నుంచి అది అలా కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. సో ఇంకా అలాగే ఇంక ఈసారి అయితే తమలపాకును కూడా అలా పాకిస్తూ ఉన్నాను. రెంట్కున్న ఇంటి దగ్గర నుంచి అనమాట. అందరూ అనేవాళ్ళు, మీకు ఇంకా సపరేట్గా తోరణం కట్టుకోకర్లేదు, మనీ ప్లాంట్తోనే మీకు తోరణంలా వచ్చేసిందని చెప్పి. సో అలా అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. చూస్తున్నారు కదా, తమలపాకులు కూడా ఎంత హెల్తీగా చక్కగా మంచి సైజులో కూడా వచ్చాయి. చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్గా బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు వీటికి బాగా హెల్ప్ అవుతాయంట గ్రోత్కి. అక్కడ చూసారా నాటు గులాబీ, అదేంటో ఇయర్లో ఒక్కసారన్నా ఒక కొమ్మ బాగా పెరిగి అక్కడికి వెళ్ళి అక్కడ పువ్వు పూస్తుంది. మళ్ళీ దాన్ని సెట్ చేసి నేను పక్కకు పెట్టేస్తాను. మళ్ళీ చిగురొచ్చి మళ్ళీ ఒక కొమ్మ పొడవుగా వెళ్ళి అక్కడ పువ్వు పూస్తూ ఉంటుంది. అది భలే అనిపిస్తుంది. కరెక్ట్గా అదే ప్లేస్ అనమాట, గుమ్మడికాయకి పక్కకు వచ్చి పూస్తుంది. వర్షాలు ముందే రావటం వల్ల మొక్కలు కూడా చక్కగా ముందే చిగురించి అనిపించింది. చాలా బాగా అనిపిస్తుంది. ఉన్న కొంచెం ప్లేస్లో అయినా ఆ గ్రీనరీ అలా కనిపిస్తూ ఉంటుంటే. కొబ్బరి మొక్క కూడా వాటర్లో పెట్టాను కదా, అది కూడా చక్కగా కొత్త ఆకులు వస్తూ ఉన్నాయి. ఇదిగోండి ఇదనమాట వైట్ది చిట్టు గులాబీ. పెట్టి చాలాళ్ళే అయింది, రీపోర్ట్ చేయడం మర్చిపోయాను. ఇంకా అలాగే ఉండిపోయింది. ఇంక ఈ మొక్కలన్నీ కలిపి 1 week అయ్యాక రీపోర్ట్ చేయాలి. రీపోర్టింగ్ కూడా ఈ సీజన్ అయితే చక్కగా, అంటే తెచ్చిన వెంటనే కూడా రీపోర్ట్ చేసిన ఈ వర్షాకాలంలో మొక్కలు అయితే ఏం పాడవవు, త్వరగా సస్టైన్ అవుతాయన్నమాట రిమైనింగ్ సీజన్స్ కన్నా. ఇంక ఇది కూడా ఒక రకమైన చిట్టు గులాబీ లాంటిదే, చక్కగా బంచులుగా వస్తాయన్నమాట. ఇది ఎప్పుడుదో పాతదేలేండి.
గులాబీలు బాగుంటాయి, బట్ ఎండ లేక తక్కువ పోస్తాయి అన్నమాట. మాకు ఇక్కడ ఎండ పడదు కదా, కొంచెం ఆ ఎండకి ఎక్స్పోజ్ అయిన కొమ్మల వరకు మొగ్గలు అవి వచ్చి పూస్తూ ఉంటాయి. ఎప్పుడు చెప్పే మాటే, కొన్ని పూసినా సరే నాకు మా ఇంటి ముందు పూస్తేనే సంతోషం అనమాట. అందుకని చెప్పి ఇంక అక్కడే ఉంచుతాను. అయితే మందారాకి తెగులు వచ్చేసింది, అందుకని కింద పెట్టాను. ఎల్లో కలర్ మందారం, గంధం కలర్ది అది తీసుకొచ్చాను కదా, అవి కింద పెట్టాను అనమాట. చక్కగా వర్షాలకి చిగురించి చక్కగా అది కూడా పోయిందనమాట. ఫంగస్ అది నీట్గా ఉన్నాయి కింద. అయితే మీతో ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేసి ఉన్నాను కదా, మాకు దగ్గరలో ఒక ఓల్డ్ కప్పులు ఇలా ఫుడ్ ఐటమ్స్ అవి సేల్ చేస్తారు, వాళ్ళే ఓన్గా ప్రిపేర్ చేసి అని చెప్పి స్నాక్స్ ఐటమ్స్ అవి. ఇంకా చాన్నాళ్ళు అయింది వాళ్ళు కనిపించలేదు. మళ్ళీ వాళ్ళ మా చిన్న పాపని డ్రాప్ చేస్తుంటే వాళ్ళు అక్కడ కనిపించారనమాట. సరే ఇంకా వెళ్ళి తీసుకున్నాను, గుర్తుపట్టారు నన్ను. ఇంకా సరే కదా అని చెప్పి కొన్ని తీసుకున్నాను. యాక్చువల్గా నేను చేయలేని ఐటమ్స్నే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. ఇంకా కొత్తగా అరిసెలు కూడా చేసామమ్మా, ఎవరో ఆర్డర్ ఇస్తే టేస్ట్ చేయండి అని చెప్పి అన్నారు. సరే కదా అని చిన్న ప్యాకెట్ తీసుకున్నాను. నిజంగా ఎంత బాగుంటుందోనండి, టేస్ట్ అయితే సేమ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంటుంది అనమాట. ఇంకా మా పిల్లలకి ఆ గులాబీ పువ్వులు అంటే ఇష్టం, స్వీటు. అది నేను ఇంట్లో చేయను, నా దగ్గర అది కూడా లేదనమాట తయారు చేసేది. సో ఎక్కువ గులాబీ పూలే తెస్తాను. ఇంక ఈసారి అరిసెలు, మైసూర్ పాకు కూడా ఉంటే అవి కూడా తీసుకొచ్చాను అనమాట. ఇంకా అలాగే కింద మల్లెపూలు ఉంటే అవి కూడా కోసుకొచ్చాను కొన్ని. ఇందాక చూసారు కదా మొక్కలకి వేయడానికి ఎరువు అనమాట. అది మామూలుగా ఇంట్లోవే మనకి సరిపోతాయి, కిచెన్ వేస్ట్ అవి. కొంచెం ఎక్స్టర్నల్గా కూడా ఇస్తే బాగుంటుంది కొద్దిగా బయటవి అని చెప్పి అప్పుడప్పుడు తీసుకొస్తానమాట. ఇంకా అదైతే తీసుకొచ్చాను. ఇంకా అది వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వాలి. అసలు మన కిచెన్ వేస్టే మొక్కలకి చాలా సఫిషియెంట్గా సరిపోతుంది. అంటే మాకున్నాయి కొన్ని మొక్కలే కాబట్టి సరిపోతుంది. బట్ ఏంటంటే రోజు వేయాలంటే అది ఏమన్నా స్మెల్ వస్తుందేమోనని నాకు కొంచెం ఒక ఫీలింగ్ అనమాట. సో అందుకని చెప్పి వీక్లీగా అలా ఇస్తూ ఉంటాను. డైలీగా అయితే బియ్యం కడిగిన నీళ్ళు అవి వేస్తూ ఉంటాను. సరే ఈ వర్షాకాలం మొక్కల్లో గ్రోత్ అది కూడా బాగుంటుంది. దానికి ఇంకొంచెం యాడ్ చేస్తే, అంటే ఇలా మనకి ఇవేమన్నా మొక్కలకి ఎరువులు అవి ఇస్తే ఇంకొంచెం గ్రోత్ బాగుంటుంది కదా అని చెప్పి తీసుకొచ్చాను అనమాట. ఇంకా అలా మా అమ్మాయి నేను కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. తన కాలేజ్ కబుర్లు అవి చెప్తూ ఉంటుంది. అప్పుడైతే ఆ ఫ్లైట్ అది ఇదైంది కదా, సో దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంక ఇందులో పెట్టిన చిన్న మనీ ప్లాంట్ కూడా చక్కగా సస్టైన్ అయింది. మీతో ఇంతకుముందు కూడా షేర్ చేశాను కదా, ఇంకొంచెం పొడవు పెరిగిందనమాట. భలే హ్యాపీగా అనిపిస్తుంది ఇలా చిన్న చిన్న వాటిలో మొక్కలు, వాటి గ్రోత్ కూడా. ఇండోర్ కూడా పీస్ లిల్లీ, జీజీ ప్లాంట్ అవి తీసుకొచ్చాను. అంటే లివింగ్ రూమ్లో ఉండే ప్లాంట్స్ బయట పెట్టాను కదా, సో ఇంకా లివింగ్ రూమ్లో కొంచెం ఎంటీగా అనిపించింది, అందుకని అక్కడ పెట్టడం కోసం ఆ రెండు తెచ్చి అవి కూడా అక్కడ సెట్ చేశాను. ఇంకా డిన్నర్లోకి అయితే దోసకాయను ములక్కాయ కర్రీ చేశాను. మీలో ఎంతమంది కాంబినేషన్ చేస్తారు? అసలు ఏదైనా మనప్పటి రోజులు, మన చిన్నప్పటి రోజుల్లో ఉండే ఈ కాంబినేషన్ కర్రీస్ అసలు ఎంత బాగుంటాయో కదా. ఇప్పుడైతే ఎవరికాళ్ళు దేనికదే సపరేట్గా ఫ్రై చేస్తున్నాం, కానీ అప్పట్లో అంటే ఇంట్లో కూరగాయలు తక్కువ ఉన్నా కూడా ఇలా కలగలుపు చేసేసరికి మంచి టేస్ట్ ఉండేది, చక్కగా ఒక కొత్త ఫ్లేవర్ లాగా కూడా ఉండేదన్నమాట. మనకి ఉన్నవి సరిపెట్టినట్టు అవుతుంది, అలాగే ఒక మంచి టేస్ట్ని కూడా, కొత్త టేస్ట్ని పరిచయం చేసినట్టు అయ్యేది. ఇలా దోసకాయ ములక్కాయ, దోసకాయ టమాటా, బంగాళదుంప దోసకాయ, ఇలా చాలా రకాలే ఉండేది మా అమ్మ. నేను కూడా తక్కువ ఇప్పుడు వండడం, బట్ ఎందుకో గుర్తొచ్చిందనమాట. ఇంకా అది అలా సరే కదా అని చెప్పి వండాను. మా వారికి చక్కగా వడ్డించి అడుగుతున్నాను టేస్ట్ ఎలా ఉందని. బాగుందని చెప్పి తింటున్నారు. ఈయనకు కూడా కొంచెం ఆ ట్రెడిషనల్ ఫుడ్ అలాంటివే ఇష్టం అనమాట. రెగ్యులర్గా ఈ ఫ్రైలు వీటికన్నా కూడా కొంచెం కాంబినేషన్ కర్రీస్ కానీ అలాంటివి. సో ఇంకా అదైతే అలా నైట్ ఇంకా డిన్నర్ చేసాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా మార్నింగ్ హడావుడి తెలిసిందే కదా, పిల్లలకి స్కూల్ కాలేజ్ ఉన్నప్పుడు. అయితే ఇవాళ మా చిన్న పాపకి స్కూల్ లేదు, ఇది సెకండ్ సాటర్డే. సో ఇంకా పెద్ద పాపకి మాత్రం కాలేజ్ ఉంది. ఇంకా కర్రీ కిందేమో దోసకాయ పప్పు చేసేసాను. బ్రేక్ఫాస్ట్కి ఏమో ఇదిగోండి ఇడ్లీ పిండి ఉంటే రొట్టె వేసేసాను అనమాట సింపుల్గా. ఇంక ఈ సీజన్లో నాకు బాగా ఇష్టమైన ఇంకొక థింగ్ ఏంటంటే, ఇలా సన్ రైజెస్ డైరెక్ట్గా మా ఇంట్లోకి వస్తాయి. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. పొద్దున్నే పూజ చేసుకున్నప్పుడు ఇలా ఈ సన్ రైజెస్ పడుతూ ఉంటుంటే చక్కగా ఆ ధూప్ స్టిక్స్ ఆ పొగలో ఆ రేస్లో మిక్స్ అయ్యి భలేగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. అసలు ఆ ఫీల్ నాకు చాలా ఇష్టం. సో ఇంకా కాకపోతే ఇవాళ పొద్దున్నే దీపం పెట్టడానికి అవ్వలేదు, ఎందుకంటే ఇదిగోండి ఈ గోరింతాకు తలకి పెట్టుకుందామని చెప్పి. నేను ఊరెళ్ళినప్పుడు మా పిల్లలు గోరింతాకు రుబ్బి పెట్టుకున్నారు, నా కోసం కూడా ఉంచారని చెప్పి షేర్ చేశాను కదా, అదనమాట. కరెక్ట్గా 1 వీక్ మేము ఫ్రైడే వైజాగ్ వెళ్ళాం. ఫ్రైడే నైట్ పిల్లలు గోరింతాకు రుబ్బి పెట్టుకున్నారు. ఇంకా నేను సాటర్డే వచ్చాక సాటర్డే నైట్ పెట్టుకుందాం అనుకున్నాను, కానీ ఏంటో కుదరలేదు. అది అలా ఉండిపోయింది ఫ్రిడ్జ్లో.
ఇంకా సరే ఇంక ఇప్పుడు తలకు పెట్టుకుందాం అని చెప్పి, నాకు వైట్ హెయిర్ అది ఏం ఎక్కువ లేదులేండి, జస్ట్ 1-2 అలా కనిపిస్తాయి. ఇదివరకు ఎప్పుడన్నా హెన్నా పెట్టుకునేదాన్ని, ఎందుకంటే నాకు ఆ స్మెల్ ఇష్టం, మెయిన్గా హెన్నాది స్మెల్ కొంచెం కండిషనర్ లాగా ఉంటుందని చెప్పి ఇదివరకు హెన్నా యూజ్ చేసేదాన్ని. కానీ అసలు అది మానేసి కూడా 2 years పైన అవుతున్నట్టుంది. సరే ఇంకా గోరింతాకు ఉంది కదా, దాన్ని పెట్టుకుందాం అని చెప్పి తీసాను అనమాట. తలకి చలవ చేస్తుంది, అలాగే కొంచెం ఎక్కడన్నా గ్రే హెయిర్ ఉన్నా కూడా దీంతో కవర్ అవుతుంది. చేతికి పెట్టుకోవాల్సిన గోరింతాకు మొత్తానికి తలకు పెట్టుకుందామని తీసాను అనమాట. ఇంకా అలా కుదరలేదు, ఇంకా మళ్ళీ ఆ తర్వాత పండిద్దో పండదో అన్నట్టు ఇంక ఇంట్రెస్ట్ లేక ఇంకా తలకే పెట్టుకుందామని ఇంకా అలా ఫ్రిడ్జ్లో ఉంచేసాను. మొత్తానికి ఇదిగోండి హెయిర్కి క్యాప్ అయితే వేసేసాను గోరింతాకుతో. ఎంత బాగా పండిందో, జస్ట్ అప్పటికప్పుడే అనమాట, జస్ట్ ఒక 3-4 minutesలో నేను జస్ట్ పైన అప్లై చేశాను. దానికే కలర్ చూసారా, చేతికి పెట్టుకున్నా బాగా పండేది అనిపించింది. కానీ హెయిర్ వాష్ చేసుకున్నాక భలే మంచి స్మెల్ ఉంటుంది. నాకైతే ఆ గోరింతాకు స్మెల్ చాలా ఇష్టం అనమాట. ఇంకా ఈవినింగ్ అనమాట, ఇదైతే ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, వేరే ఫ్రెండ్ వస్తుంది. సో అందరం కలిసి మీట్ అవడానికి. తను బాంబేలో ఉంటుంది, ఇంకా వేరే అకేషన్ మీద వచ్చిందనమాట. చాలా ఇయర్స్ తర్వాత కలుస్తున్నాను తనని, ఆల్మోస్ట్ 6 years పైనే అనుకుంటా. సో ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అవుతున్నాం, అందరం కలిసి ఇంకా అక్కడ గ్యాదర్ అవుదామని చెప్పి నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బీరంగూడలో ఉంటారు ఈ ఫ్రెండ్ వాళ్ళు, మీకు ఆల్రెడీ పరిచయమే ఉంటుంది, రెగ్యులర్గా వీళ్ళ ఇంట్లో కలుస్తూనే ఉంటాం కదా. అందరం కలిసామంటే అన్లిమిటెడ్ కబుర్లు వస్తాయి. ఎంత బాగుంటుందో ఈ ఫ్రెండ్స్తో ఇలా చిట్ చాట్ చేస్తూ ఉంటుంటే. తను ఆ రోజే వెళ్ళిపోతుంది, ఇదిగోండి ఆ గ్రీన్ డ్రెస్ ఫ్రెండ్. ఇంకా సరే ఇంకా కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా తనకి సెండ్ ఆఫ్ అది ఇచ్చి రావచ్చు అని చెప్పి వచ్చానమాట. ఈ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నిహికా అని చెప్పి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డాన్స్లు అవి బాగా చేస్తారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలు చాలా యాక్టివ్ ఉంటారు, చాలా క్రియేటివ్గా కూడా ఉంటారు. వీళ్ళది నెక్స్ట్ డే బర్త్డే అనమాట. సో ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి డాడ్ అండ్ డాటర్ది. నిన్న ఫాదర్స్ డే రోజు వీళ్ళ బర్త్డే. సో మేము ఉన్నామని చెప్పి ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాం అందరం కలిసి. ఏదేమైనా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తే మాత్రం భలే హ్యాపీగా హాయిగా అనిపిస్తుంది కదా. ఇంకా అందరం కలిసి తనకి బస్ ఎక్కించి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చేసాము. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.